please come out with a white paper and tell what is the total money that you require to fulfill the 6 guarantees that you are talking about in these 5 years. Do you have any idea? Do you have any idea? If you have any idea, please produce your white paper. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు, ఎలక్షన్ కంటే ముందు ఉన్నప్పుడు, ఎలక్షన్ రన్అప్ క్యాన్వసింగ్ చేసేటప్పుడు చాలా డిమాండ్స్ చేశారు. నేను మళ్ళీ అక్కడికే వస్తున్నాను, సిబిఐ ఎంక్వైరీ వరకు వస్తున్నాను. ఆయన చేసిన వాటిల్లో చాలా వరకు ఫెయిర్నెస్ ఉంది. ఎక్కడ సిబిఐ ఎంక్వైరీస్ అతను రిక్వెస్ట్ చేశారు, డిమాండ్ చేశారు. ప్రీ ఎలక్షన్స్లో నయీం కేసులో, నక్సలైట్ నయీం కేసులో ఏమి జరిగింది, ఆయన ఆస్తులన్నీ ఎక్కడున్నాయి, 1000 కోట్ల ఆస్తులు ఎక్కడున్నాయి, ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడున్నాయి, 1000 ఎకరాల భూములు, ఆయన కబ్జా చేసిన భూములు ఎక్కడున్నాయి, అతను సేకరించిన AK-47 అది 100 కావచ్చు 1000 కావచ్చు మనకు తెలియదు, ఆ AK-47 వెపన్స్ ఎవరి దగ్గర ఉన్నాయి అని డిమాండ్ చేశారు. అదే నయీము కేవలం తెలంగాణ రాష్ట్రం కాదు, అతని ఆపరేషన్స్ ఒక రాక్షసుడిలాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా అన్ని రాష్ట్రాల్లో వ్యాపించిపోయింది. అటువంటి అప్పుడు ఆ కేసుల్లో ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఒక SIT టీము సరిపోతుందా? అది సిబిఐ ఎంక్వైరీ చేయాలి. దేశమంతటా వ్యాపించిన ఇటువంటి కేసుల్లో, ఒక రౌడీ కేసుల్లో, వెపన్స్ వాడి జనాల్ని చంపేసి ఎక్స్టార్షన్ చేసిన కేసుల్లో, అటువంటి కేసుల్లో 5-6 రాష్ట్రాలు వ్యాపించిన కేసుల్లో సిబిఐ ఎంక్వైరీ జరగాలి కదా. దాంట్లో అడగడం తప్పులేదు కదా. అడిగారు, రేవంత్ రెడ్డి గారు అడిగారు, అది కరెక్టే. మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, సిబిఐ ఎంక్వైరీ వేయిస్తారా, అడుగుతారా? వేచి చూడాలి. ఎందుకంటే దీంట్లో వేలాది కోట్ల నగదు క్యాషే కాకుండా వేలాది ఎకరాల భూములు కూడా కబ్జాలో ఉన్నాయి. అవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఎవరు ఆ 1000 ఎకరాల భూములని ఇప్పుడు ఎవరు స్వాధీనంలో ఉన్నాయి? ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు ఆ భూములని? అదేవిధంగా చూస్తే మరి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వరకు వస్తే, ఏ రోజైతే మేడిగడ్డ ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు మొట్టమొదట నేనే అక్కడ పరిగెత్తి వెళ్ళాను. అదే సమయంలో ఇప్పుడు మంత్రి గారు శ్రీధర్ బాబు గారు కూడా అక్కడికి వెళ్ళారు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత హెలికాప్టర్లో మంత్రులు కూడా పోయి చూసి వచ్చారు. సరే, ఏ రోజైతే జరిగిందో ఆ రోజే తేల్చి చెప్పేశారు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ లీడర్లంతా, ఇది చాలా పెద్ద స్కాము. 36,000 కోట్ల రూపాయలతోని ఏర్పాటు చేయవలసిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైను రీడిజైన్ అనే స్వయం ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అసెంబ్లీ ఫ్లోర్ మీద నేనే డిజైన్ చేశానని ఎన్నోసార్లు చెప్తున్నారు అని రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. అంచెలంచెలుగా అది పెంచుకుంటూ 36,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుని 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దాంట్లో 80,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు. ఆ 80,000 కోట్లు తీసుకున్న రుణాల మీద ప్రతి సంవత్సరము లోన్ కడుతున్నారు, ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఇంట్రెస్టే 8,000 కడుతున్నారు. ఇదంతా స్కామ్ అని ఆ రోజే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. ఆ రోజే రేవంత్ రెడ్డి గారు దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని ఆ రోజే డిమాండ్ చేశారు, కరెక్ట్గా డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు, మరి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ రిక్వెస్ట్ చేస్తారా, చెయ్యరా? ఆ రోజు చేసింది ఆయన మర్చిపోయారు నేను అనుకోవట్లేదు, ఆయన గుర్తుంది, ఆయనకు తెలుసు. ఆయన ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంటే, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ మీదనే ఇక్కడ క్లియర్గా రాస్తుంది. 40,000 కోట్ల స్కామ్, 40,000 కోట్ల స్కామ్లో ఇది ఎవరి చేతుల్లో పోయింది, ఎవరి జోబుల్లో పోయింది అని ఆ రోజు ఆయన కరెక్ట్గా
ప్రశ్నించారు. ఆ రోజే ఆయన సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కదా సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తూ లేఖ రాస్తారా, రాయరా? ఎందుకంటే 40,000 కోట్ల రూపాయలు ఇక్కడ గల్లంతయ్యాయి. 40,000 కోట్ల రూపాయలు గల్లంతాయని పేర్కొన్న ఆయననే ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ అడిగి ఈ రోజు గమ్మున ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి అని ప్రజలు అడుగుతున్నారు. ప్రజలకు మన సమాధానం చెప్పే అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు దయచేసి నేను మీ మాటల్ని రిపీట్ చేస్తున్నాను. మళ్ళీ మీరు చెప్పిందే మీకు గుర్తు చేస్తున్నాను. దయచేసి సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ మీరు లేఖ రాయాలని ప్రజలు అడుగుతున్నారు. అదేవిధంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంతకంటే యువకుల మీద చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఇంతకంటే పెద్ద మోసము ఎప్పుడు జరగలేదు. దిస్ ఈజ్ అ వెరీ బిగ్ స్కామ్.